తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉప సర్పంచులు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు। ఈ సందర్భంగా భారీ సంఖ్యలో ఉప సర్పంచులు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్కు తరలివచ్చి ఆందోళన నిర్వహించారు। ఈ సందర్భంగా ఉప సర్పంచులు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తిక్ మాట్లాడుతూ ఉప సర్పంచుల చెక్ పవర్ను రద్దు చేస్తున్నారనే ప్రచారంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు। ఉప సర్పంచుల చెక్ పవర్ను తొలగిస్తున్నారనే వార్తను ప్రభుత్వం అధికారికంగా ఖండించాలని కోరారు। గ్రామ పంచాయతీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప సర్పంచులకు నెలకు 5,000, వార్డు సభ్యులకు 3,000 గౌరవ వేతనం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు। అలాగే గ్రామాల్లో ఏర్పాటు చేసే శిలాఫలకాలపై సర్పంచ్ పేరుతో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యుల పేర్లను కూడా చేర్చాలని కోరారు। స్టాండింగ్ కమిటీలతో ఉప సర్పంచ్లను వైస్ చైర్మన్లుగా నియమించాలని, పంచాయతీ తీర్మానాలపై సర్పంచ్, కార్యదర్శితో పాటు ఉప సర్పంచ్లకు కూడా సంతకం చేసే అధికారం కల్పించాలని డిమాండ్ చేశారు। ఉప సర్పంచ్ల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించిన బొట్ల కార్తిక్ తదుపరి దశలో చలో సచివాలయం కార్యక్రమానికి పిలుపునిస్తామని ప్రకటించారు। ఉప సర్పంచ్ల హక్కులు, గౌరవం కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు। పోతున్నట్లు ప్రకటన వస్తుంది। నిజంగా మేమందరం ఈ చెక్ పవర్కి ఏమన్నా వ్యతిరేకమా అని అంటే వ్యతిరేకం కాదు। చెక్ పవర్ తీసేసుకొనియండి, నో ప్రాబ్లం। కానీ ఈ చెక్ పవర్ ఎన్నికల ముందే తీసేసి ఉంటే ఇక్కడికి వచ్చినటువంటి ఉప సర్పంచులలో దాదాపు 80% మంది ఉప సర్పంచులు పోటీ చేసేటోళ్ళు। ఎందుకంటే మేము ఏదో టైంపాస్ రాజకీయ చేయడానికి రాలేదు। మా గ్రామాన్ని మేము అభివృద్ధి చేసుకొని మా గ్రామాన్ని రేపు పొద్దున ఈ దేశంలో ప్రగతి పథంలో ముందుకు నడిపేయడానికి మాత్రమే మేము రాజకీయాలకు వచ్చినాం, కానీ ఏదో సంపాదించుకోవడానికో లేకపోతే టైంపాస్ చేయడానికో మేము రాజకీయాలకు రాలే। కాబట్టి ఆ కసితో వచ్చినాం కాబట్టి ఇలా చెక్ పవర్ పోతుందంటే మా ఆత్మగౌరవం పోయినట్టనే ఉద్దేశంతో ఈరోజు స్వచ్ఛందంగా ఎవరి ఖర్చు వాళ్ళే ఈ కార్యక్రమం ఖర్చు కూడా మేము తలా కొంత డబ్బులు వేసుకొని ఈ కార్యక్రమాన్ని ఇలా ఏర్పాటు చేసుకొని మా తిండి మేమే, మా నీళ్లు మేమే తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినాం। కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వానికి మేము చేతులు జోడించి విన్నవించేది ఏంది అని అంటే, దయచేసి ఈ వస్తున్నటువంటి వార్తలను ఆనాడు డిసెంబర్ 18వ తారీఖు మీరు ఎట్లయితే ఖండించారో అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ వార్తలు తప్పుడు వార్తలు, ఉప సర్పంచుల చెక్ పవర్కు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి వెంటనే ఈ ప్రభుత్వ పెద్దలు మంత్రి సీతక్క గారు కానీ, గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, చివరికి కన్సర్న్ డిపార్ట్మెంట్ కమిషనర్ దివ్య మేడం కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ సిఆర్ సార్ కానీ దీని మీద స్పష్టత ఇవ్వాలి। అదేవిధంగా గ్రామ స్వరాజ్యంలో మేము ముందుకు పోవాలంటే దయచేసి రేపు పొద్దున ఇవాళ ఉన్న మనిషి రేపు కనబడతలేడు కాబట్టి మాకు ఇప్పుడు వచ్చిన అవకాశంతో మేము గ్రామంలో పనిచేస్తున్నాం కాబట్టి దయచేసి శిలాఫలకాల మీద పేర్లు కూడా ఉప సర్పంచులతో పాటు వార్డు మెంబర్లు కూడా చేర్చాలి। అదేవిధంగా ఈ రాష్ట్రంలో 70 లక్షల మందికి మీరు పెన్షన్లు ఇస్తున్నారు, మీ జీతాలు కూడా ఇలా 50,000 జీతాలు 2 లక్షలకు పోయినాయి। అసెంబ్లీ ఎమ్మెల్యేలై, ఎంపీలై 45,000 జీతాలు 2,50,000 పోయినాయి। అట్లాంటిది మరి ఇలా మా వార్డు మెంబర్లకు 3,000 జీతం ఇవ్వమని ఇలా ఉప సర్పంచులకు 5,000 జీతాలు ఇవ్వడానికి మీకు ఇబ్బంది ఏంది? కాబట్టి దయచేసి వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ చెక్ పవర్ మీద స్పందించాలి। అదేవిధంగా శిలాఫలకాల మీద పేర్లు ఇవ్వాలి, అదేవిధంగా తీర్మానాల మీద సంతకాలు ఇవ్వాలి, అదేవిధంగా గౌరవ వేతనాలు కూడా ప్రకటించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ఇంత గొప్ప అవకాశం మా కోసం ఇంత సమయాన్ని వెచ్చించి మా ముందుకు వచ్చినటువంటి మీడియా పెద్దలకు అందరికీ